గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. మీరు తేలుస్తారా, మేం తేల్చాలా? ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు 4 వారాలే గడువు. పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందుంచాలి. వాటిపై విచారణకు షెడ్యూల్ రూపొందించాలి. వివరాల నివేదికను రిజిస్ట్రార్కు నివేదించాలి. లేదంటే మేమే సుమోటోగా విచారణ జరిపి తీర్పిస్తాం. సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే ఆ 5 ఏళ్లు కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోలేవు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో హైకోర్టు కీలక తీర్పు. అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం. బీఆర్ఎస్ నేతలు కౌశిక్, వివేకానంద పిటిషన్లపై తీర్పు. ఫిరాయింపు సీట్లలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూ హరీష్ రావు వెల్కమ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి అని పక్కన వార్త చూస్తున్నాం. కాంగ్రెస్కు శిక్ష తప్పదు. ఫిరాయింపు సీట్లలో ఉప ఎన్నికలు ఖాయం. మిగతా ఎమ్మెల్యేల పదవులు కూడా పోతాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టు. మాజీ మంత్రి హరీష్ రావు. ఇకనైనా నిర్ణయం తీసుకోవాలంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆ తీర్పును గౌరవించాలంటూ సోమ భరత్ కుమార్ స్పందించారు. త్వరలో ఉప ఎన్నికలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. హైడ్రా పేరుతో సీఎం ఆగడాలు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పును స్పీకర్ గౌరవించాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. రాష్ట్రానికి నీతి అన్నట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. తీర్పుపై రాహుల్ ఖర్గే స్పందించాలి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద డిమాండ్. హైకోర్టు తీర్పును స్పీకర్ అమలు చేయాలంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఓ నీతి, అసెంబ్లీలో మరో నీతి. పార్టీ మారిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి. హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం. రాజ్యాంగాన్ని కాలరాస్తున్న కాంగ్రెస్ సర్కార్. ప్రజాస్వామ్యం అపహాస్యం అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. పార్టీ మారితే క్రిమినల్ కేసులు పెట్టాలి. వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. కూనంనేని సాంబశివరావు డిమాండ్. తెలంగాణపై కేంద్రం కక్షపూరిత వైఖరి. పన్నుల వాటాలు రాష్ట్రాలకు 31% వస్తున్నాయి. దాన్ని 50% పెంచాలి. నాన్ ట్యాక్స్ రెవెన్యూలోనూ వాటా ఇవ్వాలి. 16వ ఆర్థిక సంఘంతో భేటీలో హరీష్ రావు. బీఆర్ఎస్ తరపున వినతులు, సూచనలు, సలహాలు ఇచ్చారు. నీట మునిగినా నిమ్మకు నీరెత్తినట్టు. కరెంటు కనెక్షన్కు పైసలియని సర్కార్. వట్టెం పంప్ హౌస్ డీవాటరింగ్ పనులు నిలిపివేత. 2 సొరంగాల్లో 26 లక్షల క్యూబిక్ మీటర్ల నీళ్లు. పంప్ హౌస్లో మరో 4 లక్షల క్యూబిక్ మీటర్లు. ప్రభుత్వం నిధులిస్తేనే పునరుద్ధరణ పనులు. ఒక్కో విద్యుత్ కనెక్షన్కు 62 కోట్లు అవసరం. మా ఉసురు ఊరికే పోదు. హైడ్రా అధికారులు కూల్చేసిన పేదల గుడిసెల ఫోటో మనం చూస్తున్నాం. మా బతుకులు రోడ్డున పడ్డాయి. రాత్రంతా కంటి మీద కొనుక్కు లేదు. వండుకునే సామాన్లు కూడా లేవు. పిల్లలున్నారనే కనికరం లేదు. కనీసం సమయం కూడా ఇవ్వలేదు. ఓటేసి గెలిపిస్తే గూడు లేకుండా చేసిండు. రేవంత్ సర్కారుపై వలస కూలీల శాపనార్థాలు. బిల్డర్పై కేసు వేసుకోండి. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లాల యజమానులకు హైడ్రా కమిషనర్ సూచన. హైడ్రా కార్యాలయానికి వెళ్లి కలిసిన బాధితులు సమాచారం ఇవ్వకుండానే ఇండ్లు కూల్చారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ బాధితుల ధర్నా. 2 గంటల పాటు కొనసాగిన ఆందోళన. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్. సంగారెడ్డి కలెక్టర్ ఎదుట రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు. పెండ్లవెల్లిలో జీరో మాఫీ. 499 మందిలో ఏ ఒక్కరికి మాఫీ వర్తించలేదు. సొసైటీ ఎదుట రైతుల బైఠాయింపు. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య అని మరొక వార్త చూస్తున్నాం. అలాగే పంచాయతీ కార్మికుడి ఆత్మహత్య యత్నం. విద్యార్థుల కన్నీటి కష్టాలు. గద్వాల గురుకులంలో 15 రోజులుగా పనిచేయని బోరు. అధికారులకు చెప్పినా స్పందించిన వైనం. బకెట్లు తీసుకొని బయటకు పరుగులు. బాత్రూంలు సరిపోక ఆరు బయటే స్నానాలు. డిఎస్సి ఫైనల్ కీలోను తప్పులు. డిఎస్సి కార్యాలయానికి బాధితుల క్యూ. రివైజ్డ్ కీ విడుదల చేయాలని డిమాండ్. గంజాయి సాగుకు గ్రీన్ సిగ్నల్. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కారు నిర్ణయం. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే యోచన. తెలంగాణ టుడే. హైకోర్టు ఆర్డర్స్ స్పీకర్ టు డిసైడ్ ఆన్ యాక్షన్ అగేన్స్ట్ టర్న్ కార్డ్స్ అని ఒక వార్త చూస్తున్నాం. 6 స్టేటస్ రిపోర్ట్ విత్ షెడ్యూల్ ఆఫ్ యాక్షన్ టేకెన్ ఇన్ 4 వీక్స్. హైకోర్టు ఆర్డర్స్ క్లాప్ ఆన్ కాంగ్రెస్ ఫేస్ సేస్ కేటీఆర్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు ఇవాళ ప్రధానంగా 3 అంశాలపైన డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, కాంగ్రెస్కు షాక్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన అనర్హతపై హైకోర్టు తీర్పిచ్చింది. 4 వారాల్లో తేల్చాలి. లేదంటే మేమే సుమోటోగా విచారించి తీర్పునిస్తాం. అసెంబ్లీ సెక్రటరీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక మరొక వార్త చూస్తే పీఎస్ చైర్మన్ ఫిరాయింపు ఎమ్మెల్యేక అనే ఒక వార్త మనం చూస్తున్నాం. చరిత్రలో తొలిసారి అధికార పార్టీ వ్యక్తికి పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వం సాంప్రదాయాలని మంటగలుపుతోంది. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం, రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం మరో అన్యాయం అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఫైరవుతుంది. కక్షపూరిత వైఖరి. దేశంలోని తెలంగాణ జీడీపీ అత్యధికంగా ఉంది. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోంది కేంద్రం. ఎక్కువ మార్కులను రాష్ట్రానికి, తక్కువ వాటా ఇస్తున్నారంటూ 16వ ఆర్థిక సంఘం భేటీలో మాజీ మంత్రి హరీష్ రావు వాదనలు వినిపించారు. ఈ అంశాలపైన డిస్కస్ చేద్దాం.